హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తాం. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మనం వెళ్ళబోయేది పలాస దగ్గర గొప్పలు ఉంది కదా, మన మెలియపుట్టి మండలం, గొప్పిల్ గ్రామం, శ్రీకాకుళం జిల్లా. అక్కడైతే దక్షిణ కాళీమాత టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ అయితే 1952లో కట్టారు అనమాట. ఇప్పటికైతే సరిగ్గా 70 years అయితే అయింది. అక్కడైతే మన చరిత్ర కోసం అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే గొప్పలు అయితే చేరిపోయాము. ఇదే అండి కాళీమాత, దక్షిణ కాళీమాత టెంపుల్. అయితే ఇక్కడ ఎవరైతే స్టార్ట్ చేశారో 1952లో ఆయన అంటే మనవడైతే ఉన్నారు మనతో. మనవడితోనైతే ఈరోజు మనం మాట్లాడి తెలుసుకుందాం. గుడి పక్కనే ఇల్లులు అయితే ఉన్నాయి, అంటే వీళ్ళ ఇల్లులని ఇక్కడైతే వాళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. అక్కడే గుడి పక్కనే ఓకేనా ఫ్రెండ్స్. అలాగే లేగడం, ఈ గుడికైతే మనకి పూజ అయితే చేసుకోవడం అదే పని వాళ్ళది ఓకేనా. దర్శించుకోండి, ఆశీర్వాదం పొందండి. ఇప్పుడైతే మనం మనవడితోనైతే మాట్లాడదాం, కొన్ని తెలుసుకుందాం. ఇక్కడ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, ఇంకా వాళ్ళ తాతగారితో అయితే సమాధులు ఉన్నాయి. పదండి చూద్దాం. అంటే గుడి చరిత్ర అంటే ఎప్పుడు కట్టారు, ఏంటి, ఎన్ని తరాలు అయింది చెప్పండి. గుడి 52లో కట్టడం. అంటే ఎన్ని తరాలు ఇప్పటి వరకు? మా తాతగారు జన్మించింది. తాతగారి తరఫున చూస్తాం. నాన్నగారు అమ్మగారు ఉంటుంది. నాన్నగారు అమ్మగారు పోయారు, సమాధానం చేసుకొని ఇది మేనే చేస్తున్నాం. ఇప్పుడు పండుగ వెళ్తున్నాం. మే నెలలో పండుగ చేస్తాం. మే నెలలోనే పండుగ అంటే తారీఖులు ఏ తేదీలో మీరు? తిథిని బట్టి చేస్తాం. తిథిని బట్టి చేస్తాం. ఏ తిథి పౌర్ణమి ముందు ఏ తిథి డేట్ పెడితే రేపు నుంచి 5 రోజులు చేస్తాం. అంటే నాన్నగారు అమ్మగారు సమాధి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? పదండి. ఈయన తాతగారు, మా అమ్మగారు, నాన్నగారు. అంటే అమ్మగారు, అమ్మ వాళ్ళ నాన్నగారు. నాన్నగారు అంటే తాతగారు 56లో కాలం అయిపోయారు. అమ్మగారు అంటే ఇప్పుడు 2014లో కాలం అయిపోయారు. అమ్మగారు మరి నాన్నగారు అంటే 2017. అంటే ఇప్పుడే ఒక 4 years 5 years 4 years. ఏ మండలం, ఏ ఊరు, అంటే జిల్లా అవని చెప్పండి. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం, గొప్పిలి గ్రామం. గొప్పిలి గ్రామం, కాళీమాత టెంపుల్. కాళీమాత టెంపుల్, దక్షిణ కాళీమాత టెంపుల్. దక్షిణ కాళీమాత టెంపుల్ ఫ్రెండ్స్. గుడి చుట్టూరు అయితే మందార పూల చెట్లు, బంతి పూల చెట్లు, రకరకాల పూలు అంటే చాలా బాగున్నాయి పూల చెట్లు అయితే. ఇవన్నీ ఆ దేవుడి కోసం అయితే వాడతారు. అతను మనవడు చెప్పినట్టు, అంటే ఇప్పుడు పూజారి మన చెప్పినట్టు మేలో అయితే సంబరాలు అయితే జరుగుతాయి. చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంటాయి ఫ్రెండ్స్. చాలా వరకు అయితే నేను ఆలకించాను, చిన్నప్పటి నుండి అయితే ఆలకిస్తూనే ఉన్నాం. అంటే గొప్పలి కాళీమాత సంబరాలు అవుతాయి, చాలా గ్రాండ్గా చేస్తుంటారు అనేసి ఆలకించాం. ఈ గొప్పలి టెంపుల్ ఎదురుగా అంటే ఫుల్గా పొలాలు, అంటే నార్మల్ ఇప్పుడు పొలాల సీజన్లో అంటే వెళ్తే మనకు మొత్తం గ్రీనరీ, చుట్టూరు కొండలు, మధ్యన గొప్పిలి గ్రామం, అక్కడ దక్షిణ కాళీమాత టెంపుల్ చూసి అయితే చాలా బాగుంది. చాలా ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది మనసు అయితే ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, టెంపుల్ అయితే చూశారు కదా. ఇంకెవరైనా నచ్చినట్టుకైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి, ఇంకా లైక్ చేయండి వీడియోకి ఓకేనా. ఇక్కడికైతే మన ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.